భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్తో పాటు పీఓకేలోని పలు ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసింది. ఈ దాడులలో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంతేకాకుండా పాకిస్తాన్కు చెందిన 50కి పైగా డ్రోన్లను కూల్చడంతో పాటు కీలకమైన వైమానిక స్థావరాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దెబ్బతో మొత్తానికి పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చి సీజ్ ఫైర్ ఒప్పందానికి వచ్చింది. చివరాఖరికి భారత్ దాయాది దేశం పాకిస్తాన్ పైన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ భారత సైన్యానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో చాలామంది ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ 7 ఏళ్ల బాలుడు చేసిన ఇన్స్టా పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారుతుంది. ఇంతకు ఆ బాలుడు ఏమన్నాడో ఓసారి చూద్దాం. Uncle Modi, you have taken a strong step against terrorism and you shown it in action. You are my hero. I was very disturbed and scared, but now I feel peaceful and relaxed. And now I can focus on my studies again. Thank you, Government of India and our brave jawans. Jai Hind. మోదీ అంకుల్, మీరు ఉగ్రవాదం పైన ఉక్కుపాదం మోపారు, ఉగ్రవాదులను అణిచివేశారు. దీనికి కారణం మీరే మా అసలైన నిజమైన నాయకుడు. దాడులు జరుగుతున్న సమయంలో మొదటగా నేను చాలా భయపడ్డాను, కానీ ఇప్పుడు నేను ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు నేను మళ్ళీ నా చదువుపైన దృష్టి పెట్టగలిగాను. భారత ప్రభుత్వానికి, మన వీర సైనికులకు ధన్యవాదాలు. జై హింద్ అంటూ ఆ బాలుడు పోస్టులో తెలిపాడు. ఇంతకు ఆ బాలుడు ఎవరని తెలుసుకునే ప్రయత్నం చేయగా అతడు ఢిల్లీలోని చారిత్రాత్మక జామా మసీదులో తరతరాలుగా ఇమాంలుగా పనిచేస్తున్న బుఖారీల 15వ తరం వారసుడని తెలిసింది. ఇతని పేరు సయ్యద్ అరీబ్ బుఖారీ. ప్రస్తుతం జమా మసీద్ ఇమామ్గా ఉన్నాడు. ఈ 7 ఏళ్ల బాలుడు చేసిన ఈ ఇన్స్టా పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్గా మారుతోంది. ఇకపోతే కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం తాజాగా భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల చర్చలు ముగిసిన విషయం తెలిసిందే. హాట్లైన్ ద్వారా భారత్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు చర్చలు జరిపారు. సుమారు గంట పాటు కొనసాగిన డీజీఎంఓల భేటీల కాల్పుల విరమణ విధి విధానాలపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. పలు ప్రతిపాదనలను ఇరు దేశాలు ఈ మీటింగ్లో పెట్టినట్టుగా సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.